హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో తమిళ అయితే చూసేసారు కదండి. మనకి మామూలుగా యూజువల్గా 3 months బిఫోర్ టికెట్స్ అనేవి రిలీజ్ అయిపోయి వాటికి అంటే బుక్ చేసుకోవడం కంప్లీట్ అయిపోవడం కూడా జరుగుతుందన్నమాట. అవి కాకుండా ఇంకొన్ని కేటగిరీస్లో మనకి 2 months బిఫోర్ 1 month బిఫోర్ కూడా టికెట్స్ రిలీజ్ చేస్తారండి. సో అలాగే ఈ సెప్టెంబర్ మంత్కి రేపు మనకి జూలై 27th టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తున్నారనమాట. సో ఆ టికెట్స్ ఏంటి, ఎవరు బుక్ చేసుకోగలరు, అందరికీ ఉంటుందా లేదా, అన్ని విషయాలు ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి. సో సెప్టెంబర్ మంత్కి మీరు కనుక అంటే దర్శనానికి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ వచ్చేసరికి మనకి సెప్టెంబర్ మంత్కి ఈ మంత్ జూలైలో 27th టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తున్నారండి. మరి అవి ఏ టికెట్స్ అంటే శ్రీవారి సేవ టికెట్స్ అండి. మనము తిరుమలలో చూస్తూ ఉంటాం కదండి, చాలామంది రకరకాల సేవలు చేస్తూ మనకి ఆరెంజ్ శారీస్లోని డ్రెస్సుల్లో కనిపిస్తారు కదా భక్తులు. వాళ్ళేనండి సేవకులు అంటే, మరెవరో కాదనమాట. సో వాళ్ళకి అలాగ మనం కూడా సేవ్ చేయాలి అనుకుంటే సెప్టెంబర్ మంత్కి మనకి టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తున్నారు జూలై 27th. సో మనకి 2 different టైమింగ్స్లో జూలై 27th టికెట్స్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఒకటి వచ్చేసరికి మార్నింగ్ 10 o'clockకి. సో ఈ మార్నింగ్ 10 o'clockకి రిలీజ్ చేసే టికెట్స్ ఏంటంటే ఓన్లీ ఫర్ బ్రహ్మోత్సవాలు, సెప్టెంబర్లో వచ్చే బ్రహ్మోత్సవాల టైంకి మాత్రమే ఈ 10 o'clock అనేవి మనకి జూలై 27th రిలీజ్ చేస్తున్నారండి. సో మరి ఈ సేవకి అందరూ అంటే ఎలిజిబుల్ అయినా అంటే లేదండి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి బ్రహ్మోత్సవాల కోట అంటే బ్రహ్మోత్సవాల టైంలో మనం టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే 18 to 50 years ఉండాలన్నమాట. సో ఈ ఏజ్ వాళ్ళు మాత్రమే టికెట్స్ బుక్ చేసుకోగలరు. సో మరి అసలు ఎలా బుక్ చేసుకోవాలి అంటే దీంట్లో 2 types ఆఫ్ కేటగిరీస్ ఉంటాయండి. ఒకటి వచ్చేసరికి ఇండివిజువల్ బుకింగ్, అంటే మీరు ఒక్కలే వెళ్ళాలి అనుకుంటే మీరు ఒక్కలే బుక్ చేసుకోవచ్చు. లేకపోతే గ్రూప్ బుకింగ్ అంటే మినిమం 10 members ఉండాలి, మ్యాక్సిమం 15 members ఉండాలన్నమాట. సో వాళ్ళు గ్రూప్ బుకింగ్లో బుక్ చేసుకోగలుగుతారు. అండ్ మరి 2 members 3 members అంటే లైక్ 1 member నుంచి ఏదైతే 10 members ఈ బిట్వీన్ ఉన్న వాళ్ళు బుక్ చేసుకోవాలంటే ఇండివిజువల్గానే బుక్ చేసుకోవాలండి, వేరే ఆప్షన్ లేదనమాట. సో ఇకపోతే బ్రహ్మోత్సవాల టైంలో మనకి అంటే ఏదైతే కోట రిలీజ్ చేస్తున్నారో అవి 2 different స్లాట్స్ కింద రిలీజ్ చేస్తున్నారు అనమాట. సో ఫస్ట్ స్లాట్ వచ్చేసరికి మనకి సెప్టెంబర్ 14th రిలీజ్ చేస్తున్నారు. సెకండ్ స్లాట్ వచ్చేసరికి సెప్టెంబర్ 15th నుంచి. సో ఏ స్లాట్ అయినా కూడా 10 daysకే ఉంటుంది. సో ఫస్ట్ స్లాట్ నేను 14th అన్నాను కాబట్టి సెప్టెంబర్ 14th నుంచి 23rd వరకు రిలీజ్ చేస్తున్నారు అనమాట. సో సెకండ్ స్లాట్ వచ్చేసరికి సెప్టెంబర్ 15th నుంచి 24th వరకు అనమాట. సో ఈ డిఫరెంట్ స్లాట్స్లో బుక్ చేసుకున్న వాళ్ళకి మనం అసలు అంటే అన్ని సేవలకి దీంట్లో బ్రహ్మోత్సవాల టైంలో మనము రిజిస్టర్ చేసుకోవచ్చా అంటే లేదండి. పరకామిని సేవకి, నవనీత సేవకి, 2 సేవలకి బ్రహ్మోత్సవాల టైంలో టికెట్స్ అనేవి రిలీజ్ చేయట్లేదన్నమాట. సో భక్తులందరూ ఈ విషయాన్ని గమనించుకోగలరు. అండ్ ఇకపోతే మనము రిపోర్ట్ చేసే టైమింగ్ ఏంటి, బ్రహ్మోత్సవాల టైంలో ఒకవేళ మనం సేవకి టికెట్ బుక్ చేసుకుంటే అని చెప్పేసి అడిగితే కనుక సేమ్ డే మనం 2 o'clock నుంచి 4 o'clockకి ఈ మధ్యలో అయితే రిపోర్ట్ చేయాల్సి ఉంటుందండి. ఎక్కడ రిపోర్ట్ చేయాలంటే సేవా సాధన అని చెప్పేసి మనకి తిరుమల కొండపైన ఉంటుందన్నమాట. సో అంటే అమ్మాయిలకైతే ఫిమేల్కి అయితే సేవా సాధన 1లో రిపోర్ట్ చేయాలి, అబ్బాయిలకైతే సేవా సాధన 2లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది బ్రహ్మోత్సవాల గురించి మాట్లాడుకుంటే. ఇకపోతే జనరల్ శ్రీవారి సేవ అంటే దీంట్లో పరకామిని సేవ, నవనీత సేవ, మిగతా సేవలు అన్ని సేవలు ఉంటాయన్నమాట. సో ఈ సేవ వచ్చేసరికి మనకి దీనికి కూడా ఒక ఏజ్ లిమిట్ ఉందన్నమాట. అందరూ బుక్ చేసుకోవడానికి అవ్వదండి. కాకపోతే దీనికి ఏజ్ లిమిట్ కొంచెం ఎక్కువ ఉంది. 18 years నుంచి 60 years వాళ్ళు జనరల్ శ్రీవారి సేవకి అయితే మనము రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట. సో దీనికి కూడా యాజ్ యూజువల్ ఇండివిజువల్ అండ్ గ్రూప్ బుకింగ్ దీనికి కూడా 2 categories ఉంటుందన్నమాట. సో జనరల్ కోటాలో జనరల్ శ్రీవారి సేవ బుక్ చేసుకున్న వాళ్ళు ఏదైతే పరకామిని సేవ బుక్ చేసుకుంటారో వాళ్ళైతే 1 day బిఫోర్ అన్నది రిపోర్ట్ చేయాల్సి ఉంటుందండి. సో ఈ విషయాన్ని భక్తులందరూ గమనించుకోగలరు. అండ్ మనము గ్రూప్ బుకింగ్లో ఎవరైతే ఏదైతే బ్రహ్మోత్సవాల టైంలో కానీ లేకపోతే జనరల్ నార్మల్ టైంలో కానీ మనం కనుక గ్రూప్ బుకింగ్లో సేవ కనుక రిజిస్టర్ అయితే కనుక ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ ప్రెజెంట్ అవ్వాలండి ఖచ్చితంగా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే జనరల్గా మనకి జనరల్ శ్రీవారి సేవకి ఏజ్ లిమిట్ 60 అన్నాను కదా, కానీ బ్రహ్మోత్సవాల టైంలో 50 years ఉండాలి. సో మీరు మీ గ్రూప్లో 50 years కన్నా ఎవరైనా ఎక్కువ ఉంటే కనుక వాళ్ళు ఆ గ్రూప్ మెంబర్స్ని రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుందండి. సో టికెట్స్ అనేవి బుక్ అవ్వవు. సో ఈ విషయాన్ని కూడా భక్తులందరూ గమనించుకోగలరు. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి నార్మల్గా
సేవాకి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే చాలా డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది కదా. సో ఇప్పుడు కూడా మనం రిజిస్ట్రేషన్ చేసుకొని బుక్ చేసుకుంటున్నప్పుడు డైరెక్ట్గా మనం టికెట్స్ రిలీజ్ అయినప్పుడు మనం డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. సో ఇప్పుడే ఈరోజే మీరు ఒకవేళ సేవాకి వెళ్ళాలనుకుంటే మర్చిపోకుండా వెళ్ళి టీటీడీ యాప్లో కానీ లేకపోతే అఫీషియల్ వెబ్సైట్లో కానీ శ్రీవారి సేవ అనే ఆప్షన్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇండివిజువల్ అండ్ గ్రూప్ అని చెప్పేసి ఉంటుంది. మీరు ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలనుకుంటున్నారో రిజిస్టర్ చేసుకొని మీకు అక్కడ చూపిస్తున్న డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుందండి. స్టార్ మార్క్ ఉన్నవి మ్యాండేటరీ, కానీ స్టార్ మార్క్ లేనివి మనకి అవసరం లేదనమాట. అంటే మీకు స్కిప్ చేసేయాలి అనుకుంటే స్కిప్ చేసేసేయండి. అండ్ అక్కడ ఫోటో అనేది మనకి 1 MB సైజులో అడుగుతుంది కాబట్టి చాలామందికి ఇది ఇష్యూ అవుతుంది. సో ఆ విషయాన్ని మీరు ముందే ఇవన్నీ చేసుకొని రెడీగా ఉంటే మనకి 27th 10 o'clock కానీ 11 o'clock కానీ టికెట్స్ రిలీజ్ అయినప్పుడు ప్రాసెస్ అనేది చాలా ఈజీగా మీరు త్వరగా మీకు సేవ దొరికే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఇవన్నీ మరి ఎన్ని డేస్ గ్యాప్ ఉండాలి సేవకి మనం రిజిస్టర్ అయిన తర్వాత అంటే 90 days. మీకు సేవ అయిపోయిన రోజు నుంచి మళ్ళీ మీరు నెక్స్ట్ సేవ బుక్ చేసుకోవాలనుకుంటే 90 days ఖచ్చితంగా మనకి మినిమం గ్యాప్ అనేది ఉండాలండి. మనకి మామూలుగా జనరల్ శ్రీవారి సేవ అన్నది 2 areasలో, తిరుమల అంటే కొండపైన, తిరుపతి అంటే కొండ కింద. సో తిరుపతిలో కనుక మీరు బుక్ చేసుకున్నట్టయితే మనకి ఎవ్రీ ట్యూస్డే అన్నది మనకి ఇవి ఓపెన్ అవుతాయి అన్నమాట రిజిస్ట్రేషన్స్. సో ట్యూస్డే కనుక మీరు బుక్ చేసుకుంటున్నట్టయితే తిరుమలలో అంటే 7 days తిరుమలలోనే మనకు సేవ్ ఉంటుంది. ఒకవేళ తిరుపతి పెట్టుకునే ఆప్షన్ బుక్ చేసుకున్నారు అంటే 3 days ఏమో తిరుపతిలో చేయాల్సి ఉంటుంది, 4 days ఏమో తిరుమలలో చేయాల్సి ఉంటుంది. ఇకపోతే ఫ్రైడే కనుక మీరు బుక్ చేసుకుంటున్నట్టయితే 4 days ఏమో తిరుపతిలోని, 3 days ఏమో తిరుమలలోని బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. జనరల్ శ్రీవారి సేవ చేసే ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళు నవనీత సేవకు రిజిస్టర్ అవుతారో వాళ్ళు ఓన్లీ ఉమెన్ మాత్రమే రిజిస్టర్ అవ్వగలుగుతారండి. అండ్ వాళ్ళ ఏజ్ వచ్చేసరికి అరౌండ్ 35 years నుంచి 50 years ఉండాలండి. సో ఇది కూడా మీరు భక్తులందరూ గమనించుకోగలరు. అండ్ పరకామిని సేవకైతే 2 categories, గవర్నమెంట్ అఫీషియల్స్, నాన్ గవర్నమెంట్ అఫీషియల్స్. గవర్నమెంట్ అఫీషియల్స్కి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 25 నుంచి 65 years వాళ్ళకి అలో చేస్తారనమాట. నాన్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే 25 నుంచి 60 years ఏజ్ లిమిట్ అనేది ఉంటుందండి. సో ఇవ్వండి నాకు తెలిసిన డీటెయిల్స్ అన్నీ మీకు ఈ వీడియోలో షేర్ చేయడానికి ట్రై చేశాను. సో పరకామిని సేవ బుక్ చేసుకున్న వాళ్ళు మాత్రమే 1 day బిఫోర్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుందండి. సో అది కూడా 2 o'clock నుంచి 4 o'clock వరకు. మరి తిరుపతిలో సేవ బుక్ చేసుకున్న వాళ్ళకి తిరుపతి ఆప్షన్ పెట్టుకుని సేవ బుక్ చేసుకున్న వాళ్ళు ఎక్కడ రిపోర్ట్ చేయాలి అంటే మనకి విష్ణు నివాసం ఉంటుంది కదండి, అక్కడ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇవ్వండి నేను మీకు క్లారిటీగా చెప్పానని అనుకుంటున్నాను. నేనేమైనా డీటెయిల్స్ మిస్ చేసి ఉంటే మీరు ఖచ్చితంగా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను పిన్ చేస్తాను. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కమెంట్ బాక్స్లో కమెంట్స్ పోస్ట్ చేయండి. నేను ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్కి రెస్పాండ్ అవుతానండి. సో ఇవ్వండి నాకు తెలిసి అన్ని డీటెయిల్స్ కవర్ చేశానని అనుకుంటున్నాను. సో ఇక్కడ వరకు మీరు ఈ వీడియోని చూస్తున్నారంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నానండి. బ్రహ్మోత్సవాల టైంలో మనకి నవనీత సేవ కానీ పరకామిని సేవ కానీ టికెట్స్ అనేవి రిలీజ్ చేయట్లేదండి. ఏజ్ లిమిట్ కూడా చాలా జాగ్రత్తగా మీరు చూసుకొని అప్లై చేయవలసి ఉంటుందండి. అండ్ రిజిస్ట్రేషన్స్కి మనకి అన్ని మన పర్సనల్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రిజిస్టర్ చేసుకోవడానికి ఇప్పుడు కూడా ఓపెన్ ఉందండి. ఒక్కసారి మీరు వెళ్ళి చెక్ చేసేసేయండి. సో మనకి 2 different టైమింగ్స్లో సేవ అన్నది బుక్ చేసుకోవడానికి రిలీజ్ చేస్తున్నారు. ఒకటి 11 o'clock, ఇంకో 10 o'clock. 10 o'clock అంటే ఓన్లీ ఫర్ బ్రహ్మోత్సవాలు, అది కూడా సెప్టెంబర్ మంత్కి. 11 o'clock వచ్చేసరికి జనరల్ శ్రీవారి సేవ. సో బ్రహ్మోత్సవాల టైం కాకుండా మిగతా టైంలో మనం సేవ చేసుకోవడానికి. సో ఇవ్వండి మీరు కనుక సెప్టెంబర్ మంత్లో వెళ్ళాలి దర్శనానికి అనుకుంటే ఇదండి ఉన్న పాసిబిలిటీ. సో 7 days అయిపోయిన తర్వాత మీకు 7 days సేవ్ ఉంటుంది. ఆ 7 days కాదు, నార్మల్గా అయితే 7 days ఉంటుంది. బ్రహ్మోత్సవాల టైంలో అయితే 10 days కదా. సో ఎన్ని రోజులు అయితే సేవ్ ఉందో ఆ సేవ్ అయిపోయిన తర్వాత మీరు దర్శనానికి అయితే వెళ్తారండి. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఎవరైతే శ్రీవారి సేవ సెప్టెంబర్ 8th బుక్ చేసుకుంటారో వాళ్ళకైతే ఓన్లీ 6 days ఉంటుందండి సేవ. సో నార్మల్గా మనకి సేవ అయితే 7 days కదా, కానీ సెప్టెంబర్ 8th బుక్ చేసుకున్న వాళ్ళ సేవ మాత్రం 6 days ఉంటుందండి. సో ఇవ్వండి విషయాలన్నీ మీకు క్లియర్గా చెప్పాలని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.